హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రత 2వ వారం పూజ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ వారమే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను కదండి. ఆ రోజు ఈ ముగ్గు వేద్దాం అనుకున్నాను. కానీ ముగ్గు వేసే టైంకి నాకు ఈ ముగ్గు అయితే అస్సలు గుర్తు రాలేదు. ఫస్ట్ నుంచి అనుకున్నాను, కానీ ఫస్ట్ వారం వీడియో చూసారు కదా, ఆ ముగ్గు అయితే వేశాను. ఆ రోజైతే ఇంట్లో అంత వర్క్ ఉన్నప్పటికీ కూడా ముగ్గు వేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి. సో ఈ వారం నార్మల్గా సెకండ్ వారం పూజ అయినప్పటికీ కూడా నేను ఇంకా ముగ్గు వేసేటప్పుడు వీడియో అంటూ ఏం షూట్ చేయలేదండి. కానీ ముగ్గు చూసారా, పద్మముల ముగ్గు ఎంత అందంగా వచ్చిందో. ఇక్కడ మీరు చూస్తున్నవి కదంబ పుష్పాలండి. ఇవి మా ఊర్లో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి. సో అంటే నేను అత్తయ్య గారింటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ప్రతి చోట కూడా ఈ కదంబ పుష్పాలు పూసే మొక్కలైతే చాలా ఉన్నాయండి. ఇంతకు ముందు వరకు కూడా ఎప్పుడూ ఈ పూలని అమ్మవారి పూజలో ఉపయోగిస్తారని తెలియదండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కదంబ పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిదని చెప్తున్నారు కదండి. సో ఫస్ట్ టైం అండి నేను ఈ పువ్వులు అయితే తీసుకున్నాను. లలితామాతకి ఎంతో ఇష్టమైన పువ్వులంటండి ఇవి. శ్రావణ మాసం స్టార్టింగ్లో పుయ్యటం అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ నెల రోజులు కూడా ఈ మొక్కలు నిండుగా పువ్వులు అయితే పూస్తాయండి. మా సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫ్రీగా వచ్చినప్పటికీ కూడా పువ్వులు కోసేవాళ్ళు అయితే ఉండాలండి. చెట్టు పైకంటూ ఉన్నాయి. నేను ముందు రోజే ఊరి నుంచి వచ్చాను కానీ తెచ్చుకోలేదండి. ఈ పువ్వులు ఫస్ట్ టైము చేత్తో పట్టుకు చూడటం. ఇట్లా చుట్టూతా కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండి. ఆ వైట్గా కనిపించేవన్నీ కూడా లోపడంతా కూడా ఎల్లోది ఒక చామంతి పువ్వు టైప్ కలర్ ఉంది కదా, అదంతా కూడా ఒక బాల్లా అయితే ఉంది. ఆ బాల్కి విచ్చుకున్నవండి చిన్న చిన్న ఫ్లవర్స్. ఇది మంచి స్మెల్ కూడా వస్తుందండి. ముందు వారం పూజ కోసం మార్కెట్ అంతా చూసాను, కానీ ఈ కదంబ పుష్పాలు ఎక్కడా కనిపించలేదండి. పోయిన సంవత్సరం మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కో ఫ్లవర్ వచ్చేసి 30 రూపీస్ చెప్పారు. అప్పటికి నాకు ఇంతగా తెలియదండి ఈ పూలు అమ్మవారికి ఇష్టం పెట్టుకోవాలి అన్నట్టుగా. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కదా, సర్లే మా ఊర్లో ఉన్నాయి కదా తెచ్చుకోలేకపోయానని అనుకున్నాను. కానీ ఇక్కడైతే తామర పువ్వుల కోసం పంపినప్పుడు ఈ కదంబ పుష్పాలు అయితే ఉన్నాయి అనేసి ఒక్కొక్క ఫ్లవర్ 10 రూపీస్ అని మా అబ్బాయి అయితే తీసుకొచ్చాడండి. ఈ 3 పూలు కూడా 30 రూపీస్ పెట్టి. తామర పూలు అయితే దొరకలేదు, అవి కూడా ఊరి నుంచి తెచ్చుకోకుండా వచ్చేసాను. అంటే మొదటి వారం ఇక్కడ దొరికాయి కదా, ఈ వారం కూడా దొరుకుతాయి కదా అన్నట్టుగా. కానీ ఈ వారం మార్కెట్లో ఎక్కడా కూడా లేవండి. ముందు వారం కూడా ఒకే ఒక్క అమ్మాయి దగ్గర అయితే తామర పూలు ఉన్నాయి. మొత్తం మార్కెట్ అంతా కూడా కమలం పూలే ఉన్నాయండి. తామర పూలు అడుగుతుంటే అవి పెట్టరమ్మా, కమలాలే పెడతారు, ఇందులో పింక్ కలర్ ఉన్న కమలం పూలే అమ్మవారికి సమర్పిస్తారని అయితే చెప్పారంటే. మా అబ్బాయి అయితే నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వేమో తామర పూలు తీసుకురమ్మంటావు, ఇక్కడైతే అవి లేవు, అవి యూజ్ చేయరని ఏమో ఇక్కడ చెప్తున్నారు అనేసి కమలం పూలే తీసుకొచ్చేస్తానమ్మా అన్నాడు. సర్లే అమ్మ తీసుకురా అన్నాను. వీడు వస్తుంటే దారిలో ఒక ఆయన అప్పుడే ఫ్రెష్గా కదంబ పుష్పాలు అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారంటండి. అమ్మ ఇవి కదంబ పుష్పాలు నువ్వు అన్నావు కదా, అవైతే మార్కెట్లో ఉన్నాయి తెస్తున్నానని చెప్పాడు. నేను ఊర్లోంచి తెచ్చుకోలేకపోయినా ఇక్కడైతే మార్కెట్లో తామర పువ్వుల గురించి వెళ్తే కదంబ పుష్పాలు అయితే దొరికాయండి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అంటారు కదండి. సో ముందు వారం పూజలో పెట్టాలని ఎంతో ఆతృతగా చూసానండి, ఎక్కడా కనిపించలేదు. సెకండ్ వారానికైనా ఊరి నుంచి తెచ్చుకుందాంలే, గంగ పూజకి వెళ్తాను కదా అనుకున్నానండి. సో అప్పుడు కూడా నాకు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే కదా సెకండ్ శుక్రవారం. కానీ అమ్మవారే ఆ రోజు మార్నింగ్ ఈ విధంగా పువ్వులు అయితే తెప్పించుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ పూలను చూడటం కూడా ఫస్ట్ టైమే, అంటే మొక్కలకి చూసాను తప్ప ఎప్పుడూ చేతితో పట్టుకు చూడటం కానీ ఇలా పూజలో పెట్టడం కానీ చేయలేదండి. సో సెకండ్ వారం నా పూజ అయితే ఈ విధంగా జరిగింది. సెకండ్ వారం అందరింట్లోని కూడా వరలక్ష్మి పూజ అన్నది చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదండి. సో మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఆల్రెడీ నా పూజ ముందు వారం అయిపోయింది. సెకండ్ వారం అయితే ఈ విధంగా కూడా పూజ చేసుకుంటానో లేదో అనుకున్నానండి. సో నా లక్ కొలిది సెకండ్ వారం మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. అలాగే ఈ వారం అమ్మవారికి చిట్టుగాజులతో పూజ అయితే చేసుకున్నానండి. అలాగే అమ్మవారి లక్ష్మీ దీపం, శంకు చక్ర నామాల దీపం వెలిగించుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పరవాన్నం అయితే చేసి పెట్టుకున్నానండి. అలాగే చలివిడి, వడపప్పు, పానకం, పంచామృతాలు, పాలు పెట్టి
అమ్మవారికి తాంబూలం పెట్టి ఈ విధంగా నా పూజ అయితే సెకండ్ వారం చేసుకున్నానండి. సో ఫస్ట్ వారం నైవేద్యాలు అన్నీ చేసి పెట్టాను కదా, ఇంతకు ముందైతే 16 రకాలు 21 రకం అన్నట్టుగా చేసేదాన్ని. అలాగే అమ్మవారికి సారీ అది కట్టి అలంకరించేదాన్ని. అది కూడా గత 2 సంవత్సరాల నుంచే అనుకోండి. ఇంక ఈ సంవత్సరం అయితే చేయలేక అవి ఏమీ చేయలేదు. మాకు కూడా చెప్పాను కదా, ఆనవాయి అంటూ కలసం లేదు. అలాగని నైవేద్యాలు కూడా అత్తయ్య గారు పరమాన్నమే పెట్టించి పూజ అయితే చేయించారండి. అలాగే ఫస్ట్ కొనుక్కున్న రూపే మేము ప్రతి సంవత్సరం అమ్మవారి పూజలో అయితే పెట్టుకుని పూజ చేసుకుంటాము. రూపు కూడా ప్రతి సంవత్సరం అయితే కొనుక్కోమండి. సో నేనైతే కొనుక్కోవటం స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం ఇంకా రూపు కూడా పెట్టుకోలేదు, పాత రూపే పెట్టేసుకున్నాను. అంటే కొత్తది తీసుకోలేదు, పాతది ఆవు పాలతో పంచామృతాలతో శుద్ధి చేసేసి అదే అయితే పెట్టి పూజ చేసుకున్నానండి. సెకండ్ వారం వచ్చేసి అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. అలాగే శ్రావణ మంగళవారం గంగ పూజకు కూడా వెళ్ళొచ్చాను. ఆ వీడియో కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేశానండి. ఈ సంవత్సరం అన్నీ కూడా ఫస్ట్ వారమే పూర్తి చేసుకున్నానండి. గంగ పూజ కూడా వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వారం చేసేసుకున్నాను కదా, ఆ మంగళవారమే గంగ పూజకు కూడా వెళ్ళాను. అది కూడా నా పెళ్ళైన 18 సంవత్సరాలకి ఫస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంట్లో గంగ పూజ అయితే చేయించుకున్నానండి. సో అంటే మంగళవారం కుంకుమ పూజ చేయించుకుంటాం కదా కాలువ దగ్గర, అదైతే పుట్టింట్లో చేసుకుంటేనే ఎక్కువ మంచిదంటండి. కానీ నాకు పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి ఇంట్లోనే నేను ఈ పూజ అయితే చేసుకునేదాన్ని. అత్తయ్య గారు వాళ్ళకి కాలువ దగ్గరగా ఉండటం వల్ల సో అమ్మ ఎప్పుడు ఎలాంటి పూజలు చెయ్యదు కాబట్టి ఇంకా అత్తయ్య గారి దగ్గరే చేసుకునేదాన్ని. ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి గంగ పూజ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నాను. పూజలన్నీ కూడా ఇప్పటివరకు చాలా బాగా జరిగాయి. సో ఇంకా శనివారం అయితే ఒకటి ఉందండి, అది కూడా చేసుకున్నట్లయితే మొత్తం ఈ సంవత్సరం శ్రావణంలో చేసుకునే పూజలన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నట్లే. అలాగే ఇప్పుడు అమ్మవారి పూజ అయితే పూర్తయింది కదా, అమ్మవారికి ధూపం వేయటం కోసం ఇక్కడ ఈ ధూపం కుందైతే వెలిగిస్తున్నానండి. ఇంతకుముందు తెలియక దీపారాధనని పెట్టి వెలిగిస్తే ఒక పక్క వెలిగినట్టు ఒక పక్క ఎలగలేనట్టు అలా ఉండిపోయేది, పూర్తిగా వెలిగేది కాదండి. తరువాత కర్పూరం బిళ్ళ అయితే వేసేదాన్ని. లోపడున్న సాంబ్రాణి అంతా వెలిగేది తప్ప ఈ బ్లాక్ కుందంతా కూడా కాలేదు కాదండి. సో తరువాత ఇలా పులకాలు కాల్చుకునేది దీనిపైన పెట్టేసి ఇలా స్టవ్ మీద పెట్టినట్టయితే చక్కగా మనకి ఈ కుందంతా కూడా చూడండి భలే కాలుతుంది. లోపల సాంబ్రాణి వరకు కూడా మంట అయితే వచ్చేస్తుంది. ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే మొత్తం లోపల ఉన్న సాంబ్రాణి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి మనకి ధూపం అన్నది బాగా వస్తుందండి. సో చూసారు కదా ఏ విధంగా వస్తుందో. అంతేకాదండి ఇది చాలా డేంజర్ అండి. లోపడంతా కూడా మనకి కొవ్వొత్తు మైనంలా మెల్ట్ అయిపోద్ది కదా మొత్తం సాంబ్రీన్ అంతా కూడాని. అది కానీ చేతి మీద పడిందంటే ఇంక అస్సలు వదలదండి. లోపల ఎముక వరకు కూడా స్కిన్ అన్నది తినేస్తుందండి. చెల్లైతే ఇలాగే ధూపం వేసి ప్రమిదలు ఉంటాయి కదా అందులో పెట్టి ద్వారలక్ష్మికి చూపిస్తూ ఉండగా ఈ కుందు తిరగబడిపోయి అందులో ఉన్న సాంబ్రీని అంతా కూడా ఒలిగిపోయిందండి. ఆ ఒలిగినప్పుడు చేయి పెట్టేస్తుందంట పొరపాటుగా. అది ఆ ప్లేస్లో స్కిన్ అంతా కాలటమే కాదండి, లోపల ఎముక వరకు కూడా గుంట పడిపోయిందంట. డాక్టర్ గారు చూసి ఇదేంటమ్మా అలా ఎలా చేసావు, కొంచెం ఉంటమైతే ఎముక కూడా డ్యామేజ్ అయిపోను అంతలా కాలిపోయిందమ్మా లోపల వరకు, ఇది తగ్గడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. అలాగే 2 నెలలు పట్టిందండి. సో అప్పటి నుంచి కూడా నాకు దీంతో చాలా భయం. అందుకే అప్పటి నుంచి కూడా కర్పూరం వెలిగించుకునేది ఇలా గుంట దాంట్లో అయితే పెట్టి వెలిగిస్తూ ఉంటానండి. సో ఎందుకంటే ఇది గుంటగా ఉండటం వల్ల అటు ఇటు ఊగదు కదా, కానీ మనం పైకి వెత్తి ద్వారానికి అంటే గుమ్మానికి వేసేటప్పుడు మట్టుకి చాలా జాగ్రత్తగా వెయ్యాలండి ఈ సాంబ్రీను. నార్మల్గానే సాంబ్రీను పొడి చేసినప్పుడు మన చేతులతో పట్టుకున్నట్లయితే మొత్తం చేతికి బంకగా అదొక రకంగా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది కదా, అలాంటిది కాలిపోయి ఇలా ఒక ద్రవణంలా తయారైన తర్వాత చాలా డేంజర్ అండి. సో చూసారు కదా, ముందుగా ఎప్పుడు ద్వారలక్ష్మి పూజ తులసి పూజ అయిన తర్వాతే నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తాను కదా, అలాగే మార్నింగే చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు సాంబ్రీని వేసిన తర్వాత అది తీసుకొచ్చి బయట అయితే పెట్టేశాను. ఈ విధంగా 2వ వారం పూజ అయితే చేసుకున్నానండి. అలాగే మా కింద వాళ్ళు తాంబూలానికి పిలిచారు, వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. ఖర్జూరాలు అలా కొద్ది ఉన్నాయమ్మా, లోపల ఫ్రిడ్జ్లో ఖర్జూరాలు వెళ్ళగానే ఆంటీ అయితే కాళ్ళకంతా కూడా చక్కగా పసుపు పూసారండి. సో చూసారు కదా, ఎక్కడ పొడన్నది ఉండకూడదమ్మా చెప్పు అంటూనే పసుపు అయితే పూసారండి. వీళ్ళు అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అమ్మవారిని అయితే అలంకరించారో. అలాగే తరువాత తాంబూలం అయితే ఇచ్చారు. తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ కోడలండి ఇద్దరం అయితే పిక్స్ తీసుకున్నాము. సో వీళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అంట ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా కూడా. సో వాళ్ళే నేను అడగకుండానే ఫొటోస్ తీసుకుందాం అమ్మ అన్నారు. అయితే ఆగండి ఆంటీ నేను కూడా వీడియో అయితే షూట్
చేస్తాను అనేసి అయితే అన్నానండి. సో ఆ విధంగా అత్త కోడలు ఇద్దరితోటి కూడా పిక్స్ అయితే తీసుకున్నాను. అలాగే అక్కడ నేను కొంచెంగా వీడియో అయితే షూట్ చేశానండి. ఫస్ట్ వారు వీళ్ళందరూ కూడా మన ఇంటికి తాంబూలానికి అయితే వచ్చారు. సో అప్పుడైతే నేను ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు నాకు అంతగా తెలియదండి. అంటే కనిపించినప్పుడు ఏదో నవ్వుకోవటం, ఏమో బట్టలు తీసుకోవడానికి వచ్చావా అని అడగటం, అలా తప్ప అంత పరిచయం అయితే లేదండి. అంటే మేడపైన బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ ముగ్గురండి వాకింగ్ అయితే చేస్తారు. సో వాళ్ళ ఇంటి దగ్గర తాంబూలం అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఆంటీ వాళ్ళు ఇచ్చిన తాంబూలం చూసిన తర్వాత వీడియో షూట్ చేయాలనిపించిందండి. సో ఆంటీ వాళ్ళ తాంబూలం చూడండి ఎంత చక్కగా ఇచ్చారో. నార్మల్గా ఒక్కొక్కరు ఒక విధంగా ఇస్తారు, కానీ అందరూ ఏంటంటే తమలపాకులు, చెక్క, డబ్బులు, గాజులు, పువ్వులు, అలాగే శనగలు, అరటిపళ్ళు, బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు కదండి. వీళ్ళు వాటితో పాటుగానే అమ్మవారికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేలకులు, లవంగాలు దండగుచ్చి వేస్తున్నారు. అలాగే సాంబ్రీను ధూపం వేసేటప్పుడు వీటిని కూడా వేసి ధూపం అయితే ఇస్తున్నారు కదండి. ఇవి కూడా తాంబూలం కింద అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసారా 3 తమలపాకులు, 2 పాకు చెక్కలు, 1 లవంగం, 1 యాలకి, అలాగే 2 వచ్చేసి వెండి ఖర్జూరం, 2 పసుపు కమ్ములు, కొన్ని శనగలు, 11 రూపాయలు, అట్టుపళ్ళు, పువ్వులు, బ్లౌజ్ పీసు పెట్టి ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చారండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే కొంతమంది పసుపు కొమ్ములు వేస్తారు, కొంతమంది వేలికలు కాదు, ఎండు ఖర్జూరం పెట్టిస్తారు. ఇలా చూసాను తప్ప ఇలా వేలికలు, లవంగాలు వేసి ఇవ్వటం అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే వాళ్ళు కొంచెం పూజలు ఎక్కువ చేస్తారనుకుంటాను, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటాను. అన్నీ డిఫరెంట్గా అయితే చేసుకున్నారు ఇంట్లో కూడాని. సో అలాగే ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి. ఇల్లు నార్మల్గా మన అందరం ఇచ్చినట్టుగానే తాంబూలం అయితే ఇచ్చారు. ఈ ఆంటీ కింద తీసుకున్న ఆంటీ, ఇప్పుడు తాంబూలం తీసుకున్న ఆంటీ, ఈ ముగ్గురు కూడా బాగా ఫ్రెండ్స్ అండి. వీళ్ళు ముగ్గురు వాకింగ్ అయితే చేస్తారు. ఈ ఆంటీ అయితే మొత్తం అందరింటి దగ్గర తాంబూలం తీసుకుంటూ వస్తుంది. సో నేను అది చూసి అంటున్నాను, ఆంటీ అది ఒడి బియ్యం పోసినట్టుగా అయితే ఉంది మీకు అంటే నవ్వుకుంటున్నారు. సో చూసారు కదా, ఈ విధంగా మేము ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి, అలాగే మా అపార్ట్మెంట్లో 5 ఎంతమందో పిలిచారండి. సో అందరింటికి అయితే వెళ్ళాను. కొంచెంగా వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశానండి. సో వీళ్ళకి నేను యూట్యూబ్లో పెడతానని తెలియదు, నాకు యూట్యూబ్ ఉందని కూడా తెలియదు. నార్మల్గా వీడియో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారు అంతేనండి. సో చూసారు కదా, ఒక్కొక్కరు కూడా అమ్మవారిని ఒక్కొక్క విధంగా అలంకరించారు, ఒక్కొక్క విధంగా పూజిస్తారు కదా. సో అలాగే వీళ్ళు పూజా మందిరంలో కూడా చిన్నగా వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. ఇది ఎవరి ఏంటన్నది అంతగా ఐడియా లేదు, కానీ అందరింట్లోని వీడియోస్ అయితే షూట్ చేశానండి. మంచి కోడలు, మంచి అల్లుడు చదువు నాకు భయపడకలేదు ఈ రోజుల్లో. పిల్లలందరూ అదే చేస్తున్నారు కదా. కూర్చోవాలా పప్పు చెయ్యాలి. ఇలా తాంబూలాలు ఇవ్వటమే కాదండి, ఇచ్చే పద్ధతి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారండి. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు కాళ్ళకి పసుపు పూసి ముందుగా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టి వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని మనల్ని కూడా పూజించుకోమన్నారండి. అంటే అక్షంతలు ఇచ్చి అమ్మవారికి అయితే వేసి దండం పెట్టుకోమన్నారు. సో అది అయిన తర్వాత ఆంటీ వాళ్ళు తాంబూలం అయితే ఇచ్చారు. 3వ వారం మా ఇంటి ఎదురు ఆమె పూజ అయితే చేసుకున్నారు. సో తను ఏంటంటే మనకి కాళ్ళకి పసుపు అయితే పుయ్యలేదు, కానీ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టారండి. పెట్టిన తర్వాత మన ఆ సూత్రాలకి పసుపు రాసుకోమని పసుపు అయితే ఇచ్చారండి. అక్కడే మన మంగళసూత్రాలకి పసుపు రాసుకున్న తర్వాత అప్పుడు తను తాంబూలం అయితే ఇచ్చారండి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఇచ్చారు. సో చూసారు కదా, ఏంటి వీడియో అంతా కూడా ఇలా మబ్బుగా చీకటిగా ఉందనుకుంటున్నారా? చెప్పాను కదండి, శ్రావణ మంగళవారం గంగ పూజ చేయించుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనేసి. సో తెల్లవారుజామున టైం వచ్చేసి 4:30, 5 అలా అవుతుందండి. సో అప్పుడైతే మేము గంగ పూజ చేయించుకోవడానికి వచ్చాము. ఏం గంగ పూజలండి, ఏదో పూజ చేసుకోవాలి, చేసుకున్నాము అన్న పేరుకి చేసుకున్నట్టుంది. నేనైతే చెప్పాను కదండి, గంగ పూజ ఫస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా ఊర్లో చేసుకున్నాను అనేసి. అత్తయ్యగారు పూజకి అన్నీ కూడా సర్ది పెట్టేశారండి, కానీ ఊరికి వెళ్ళారు, వచ్చేస్తాను నైట్కి అన్నారు. కానీ ఇంటి పక్క వాళ్ళకి హెల్త్ బాగాలేదంట, ఎలా ఉంటారో తెలియదు అన్నట్టుగా చెప్పారు. సో మళ్ళీ ఏదైనా జరిగిన కాడి నుంచి అక్కడి నుంచి పూజకి ఎలా వెళ్తాంలే అన్నట్టు నేనైతే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ గంగ పూజకి అయితే వెళ్ళానండి. అసలు ఏం చెప్పారో బ్రాహ్మలు ఒక్కటి అర్థమైతే ఒట్టండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రావటం, బ్రాహ్మణుల సకలో పూజలో కలిసిపోవటం, మళ్ళీ వచ్చేసి కుంకుమ పసుపు కుంకాలు గంగామాతకి పూజ చేసుకోవటం. ఒక బ్యాచ్ అని కానీ కొద్దిమందికి చేయించి తర్వాత వాళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళకి చెప్పడం అని కానీ అలా అసలు ఏం లేదండి. అదే మా అత్తయ్య గారి ఊర్లో అయితే
తెల్లవారుజామున 1 కాడి నుంచి ఈ గంగ పూజలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఒక్కొక్క బ్యాచ్‌కి అయిన తరువాత వాళ్ళ దగ్గర దక్షిణ తాంబూలాలు తీసుకున్న తరువాత అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఒక మైక్ పెట్టుకుని ఆ పూజ మంత్రాలన్నీ అర్థమయ్యేలాగా 1 అవర్ పైనే పూజ అయితే పడద్దండి. సో అలాంటి పూజ ఇక్కడ మాకు చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి. అంటే 1008 మంత్రాలు అయితే చదువుతారంట. ఇంకా మా ఊర్లో అయితే పసుపు కుంకాలు వేయించడం, పత్రులు వేయించడం, నెక్స్ట్ పూజ అయిన తర్వాత చాలా చేపిస్తారండి. అసలు ఏం చేయించలేదు. అసలు ఇంతమంది లేడీస్ ప్రతి వారం ఇలా ఎలా చేయించుకుంటున్నారా అనిపించింది నాకైతే. మార్నింగ్ 8 వరకు కూడా గంగ పూజ అయితే జరుగుతూనే ఉందండి. మా ఊర్లో అయితే 6th లాస్ట్ అండి. పూజలో కూడా 500 మంత్రాలు అయిపోయిన తర్వాత కుంకుమ పసుపు చూసుకోండి ఇంకా 508 మంత్రాలు ఉన్నాయని చెప్పేవారు. ఇక్కడ 500 కాదు కదా 108 అయినా చదివేరే లేదో అనిపించిందండి. బ్రాహ్మలు అయితే ఏదో అలా చెప్పుకుంటూ పోయారు. మన తృప్తి కొలిది ఈ సంవత్సరం నేను కూడా గంగ పూజ చేయించుకున్నాను అన్నట్టుగా అనిపించిందండి నాకైతే. ఇద్దరు బ్రాహ్మలు ఉన్నారండి. ఇద్దరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే చేయించేశారు. ఏదో విధంగా గంగ పూజ అయితే చేయించుకున్నాను. సో ఎంత చేసినప్పటికీ కూడా ఏదో లోటుగానే అనిపించిందండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.